సీన్స్ జర బాధాకరం అనిపిస్తాయి. తల్లి కోసం వచ్చి చూసుకుంటాడు, వచ్చి మళ్ళీ ఎన్టీఆర్ వాళ్ళ ఫస్ట్ వాళ్ళ కొడుకు, అదొక సీన్స్ బాగుంటాయి. అను మ్యూజిక్ కూడా కొత్తగా కొట్టిండు, చాలా బాగా కొట్టిండు. అంటే చాలా మంది అనురీఫ్గా మ్యూజిక్ సరే గీయడం అది ఇది అంటారు, కానీ ఈ సినిమాకి మాత్రం మన ఒక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొట్టిండు. ఒక దేవిశ్రీ ప్రసాద్ జాన్వీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కొత్తగా చేసింది. సెకండ్ సాంగ్ మాత్రం కొద్దిగా మంచిగా ఉంది. సాంగ్ స్క్రీన్ టైం తక్కువ ఉంది. జాన్వీర్ అని ఒకటి చెప్తాను, అలా జన్వీర్ హిందీ యాక్టర్ విలన్ ఉంటాడు, శ్రీకాంత్ ఉంటాడు. ఫస్ట్ పార్ట్ మొత్తం తండ్రి క్యారెక్టర్ చేయాలి, మళ్ళీ సెకండ్ పార్ట్ కొడుకు క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు ఇంతమంది లాగాలన్నా కూడా మొత్తం ఫస్ట్ నుంచి హీరోయిన్ లాగితే మళ్ళీ మీతో మళ్ళీ ఎక్కడ కవర్ అవుతారు. అందుకే ఆ దేవర అట్లా అంటే ఫస్ట్ హాఫ్ అంతా దేవర ఆ స్టోరీ ఏంటి అంటే మనకు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అంటే దేవర అంటే స్టార్టింగ్ కొట్లాడతాడు పబ్లిక్, అంటే ఒక ఊరి కోసం, అది స్టోరీ. సెకండ్ వచ్చి కొడుకు, అక్కడ నుంచి సెకండ్ హీరోయిన్, అంటే అక్కడ నుంచి స్టోరీ మళ్ళీ తీసుకొస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఊరి కోసం కొట్లాడతాడు, అది స్టోరీ. కానీ సినిమాలో మాత్రం లాగ్ ఎక్కడ లేదన్న, మనకి ఎంత స్టోరీ ఎంత కావాలో ఎంత లాగాలనో అంత లాగిన డైరెక్టర్ గారు. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం, అదొక డిఫరెంట్గా ఉంది. పార్ట్ 2 అంటే నిజంగా చెప్తున్నా, మన ఒక బాహుబలి కోసం ఎంత వెయిట్ చేసినా మనము అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ సినిమా మనం సెకండ్ పార్ట్ చెప్తున్నా కదా, అదొక లెవెల్ ఉంటాను. ఇప్పుడు అర్థం కావాలి అర్థం కాదు, కానీ సెకండ్ పార్ట్ మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతాను. సినిమా మాత్రం 100% మాత్రం సూపర్.